ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అల్పున నాయన నన్ను ప్రేమించారు తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ యొక్క సన్నిధానంలో చేరి మీ నామాన్ని స్తుతించి ధ్యానించేటువంటి భాగ్యాన్ని ప్రభావ మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతిదినం కూడా ప్రభా ఇలాగ ప్రభు మీ యొక్క వాక్య ధనాన్ని ధ్యానించేటువంటి భాగ్యాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ వాక్య భాగాన్ని నాయన వినేటువంటి నీ బిడ్డలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును ప్రభు మీరు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి మీరు మాకు తోడు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఇలా ఈ రాత్రి కాల్సిన మనము ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులుకు, నా స్నేహితుడు ప్రయాణము చేయుచున్నాడు, మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇలా నీ రాత్రి కాల సమయంలో అర్ధరాత్రి వేళ స్నేహితులు అనబడినటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క ఉపమానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుటకు ప్రభు అయినటువంటి యేసయ్య 2 ఉపమానాలు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదటి ఉపమానం ఏంటంటే, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని మనం చూస్తాం. రెండవదిగా అర్ధరాత్రి వేళ స్నేహితుడు అనబడినటువంటి ఉపమానాన్ని మనం చూడగలం పిల్లారా. ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అంశాలు, ఎన్నో విషయాలు దాగున్నట్లుగా ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నదానికంటే మన ప్రార్థన వినడానికి దేవుడు ఆయన ముందుగా మన కొరకు ఆయన సిద్ధంగా ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నదానికంటే కూడా మనం ప్రార్థన వినడానికి ప్రభువైనటువంటి యేసయ్య ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం బిడ్డలారా. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ప్రార్థన చేస్తున్నామంటే మనము విశ్వాసంతో మనం చేయవలసి ఉన్నది. దేవుడు ఉన్నాడని, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయనకు మనం ప్రార్థన చేస్తే మన యొక్క అవసరాలు అక్కర్లు తీరుస్తారనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి ప్రతిదినం కూడా మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో ఒక మంచి విషయాన్ని మనం చూసుకొని వాక్యంలోకి మనం అవుతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు
వాడని నమ్మవలెను కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రార్థన చేస్తున్నామో అనే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు ఫలము దయచేస్తాడు కదా అని విశ్వాసం నుంచి మనము దేవునికి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ రాత్రి కాలంలో క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ స్నేహితుడు అనబడినటువంటి యొక్క అంశంలో నుండి కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ రాత్రి కాలంలో. మనము మత్తయి సువార్తలోనికి యొక్క లూకా సువార్తలోనికి మనం వచ్చినప్పుడు 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం మూలవాక్యంగా చూసినప్పుడు, ఆయన వారితో ఇట్లా నేను శిష్యులతో మాట్లాడుతున్నాడు. వారు ఒక నీతిని నేర్చుకోవాలని, వారు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలని క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని ఆయన అడుగుతాడు కదా. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 స్నేహితులు ఇక్కడ 3 విషయాలైనటువంటి 3 రకములైనటువంటి పరిస్థితులకు సాదృశ్యం ఉన్నట్లుగా ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 విధములైనటువంటి లక్షణాలు. మొట్టమొదటి ఎవరి స్నేహితుడు అనగా, మొట్టమొదటి వ్యక్తి ఏ జీవితానికి సాదృశ్యన్నాడో మనం చూడగలుగుతాం. రెండవ వ్యక్తి ఏ జీవితానికి సాదృశ్యన్నాడో చూడబోతున్నాం. 3వ వ్యక్తిని మనం చూసినప్పుడు ఆయన ఏ వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉన్నాడో ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఒక ప్రయాణికుడు, అర్ధరాత్రి వేళ ప్రయాణికుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే ఒక పాపికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. రెండవ వ్యక్తిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రెండవ వ్యక్తి ప్రయాణికుడికి స్నేహితుడిగా ఉన్నాడు. ప్రయాణికుడికి స్నేహితుడిగా ఉన్నాడు. ప్రయాణికుడికి స్నేహితుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. 3వ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాణం చేసే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఒక పాపికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. క్రయముని అర్ధరాత్రి వేళ ఎవరి ప్రయాణం చేసినటువంటి స్నేహితుడికి స్నేహితుడిగా ఉన్నటువంటి రెండవ వ్యక్తి ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. 3వ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉన్నాడు. ఈ 3వ వ్యక్తి ఎవరంటే రెండవ వ్యక్తి యొక్క స్నేహితుడిగా 3వ వ్యక్తిని మనం చూస్తాం పిల్లారా. ఈ 3వ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే ఈ యొక్క 3వ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తికి తెలీదు. రెండవ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి గురించి, మొట్టమొదటి వ్యక్తి యొక్క అవసరాన్ని గురించి రెండవ వ్యక్తి 3వ వ్యక్తికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. ఆలోచించండి, ఈ రాత్రి కాలంలో మొట్టమొదటి వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంది, రెండవ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంది, 3వ వ్యక్తి యొక్క జీవిత పరిస్థితులు ఏంటి, ఈ రాత్రి కాలంలో మనము ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది పిల్లలా. మొట్టమొదటి వ్యక్తిని మనం జాగ్రత్తగా చూస్తే అర్ధరాత్రి వేళ స్నేహితుడు 5వ వచనాన్ని మనం చదువుతాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి అంటున్నాడు, స్నేహితుడా
నాకు ఆకలిగా ఉన్నది, నాకు 3 రొట్టెల బదులు అని అడుగడా అని అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క అర్ధరాత్రి వేళ స్నేహితుడు లక్షణాలు, ఈ రాత్రి కాలంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇతను ఒక పాపికి సాదృశ్యంగా ఉన్నాడు, మారు మనసులైనటువంటి వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క అర్ధరాత్రి వేళ స్నేహితుడు చేస్తున్నటువంటి పనులేంటో, ఆయనకి జీవిత విశేషాలేంటో ఒక్కసారి మనం చూసినప్పుడు అతడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు అర్ధరాత్రి వేళ ప్రయాణం చేయించి ఉన్నాడు. పిల్లారా, అతడు ప్రయాణం చేయించి ఉన్నాడు. ప్రయాణము చేయించున్నాడు అనేటువంటి మాటకు సాదృశ్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ఏమండి, భూలోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో యాత్రను కొనసాగిస్తున్నారు, ప్రయాణము కొనసాగిస్తున్నారు అనేటువంటి పరిస్థితి సాదృశ్యంగా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యాత్రికుడును పరదేశుడునై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఆలోచించాలి. రాత్రి కాలంలో ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మన కుటుంబంలో ఉన్నారేమో ఆలోచించాలి. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసేటువంటి యొక్క వ్యక్తి అంటే ప్రయాణము చేస్తున్నాడు. ప్రయాణము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ జీవిత యాత్రకు సాదృశ్యంగా ఉంది, ఈ లోక యాత్రకు సాదృశ్యంగా ఉంది. లోకంలో ప్రతి మనుషుడు కూడా ఎవడి యాత్రికుడుగా పరదేశుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ద్వారా అందుకే చూడండి, ఏమండి, పేతురు రాసినటువంటి పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం చూడగలం. పిల్లరా, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ ప్రయాణికుడు మొట్టమొదటి అతని యొక్క జీవిత లక్షణాన్ని మనం చూస్తే అతడు ప్రయాణం చేస్తున్నాడు. మనం కూడా అర్ధరాత్రి వేళ ఆ ప్రయాణికుడు ఎలాగో ప్రయాణం చేస్తున్నాడో మనము కూడా యాత్రికులుగా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాము. అందుకే అపోస్తలుడు పేతురు అంటున్నాడు, మనము యాత్రికులము, ఎవడి పరదేశులమై ఉన్నాము కనుక ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశలను విసర్జించమంటూ ఉన్నాడు. పిల్లారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా శరీరాశలను మనము విసర్జించేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనము యాత్రికులము పరదేశులమై ఉండగా ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరాశలను విసర్జించండి. ఒక సత్యాన్ని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. యాత్రికుడిగా నీవున్నావు, పరదేశుడిగా నీవున్నావు. ఈ భూలోకంలో ఒక యాత్రను మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరాశను కలిగి ఉన్నామా, నేత్రాశను కలిగి ఉన్నామా, జీవబడమాన్ని కలిగి ఉన్నామా? ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశలను విసర్జించడే. అందుకే మరి యొక్క సందర్భాన్ని మనం చూస్తే పౌలు యొక్క దృష్టిని మనము జాగ్రత్తగా చూసినప్పుడు ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ద్వారా ఒక్కసారి చూడండి, ఇక్కడ 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి వృద్ధి నొందిరి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు యొక్క దృష్టి ఎలాగుంది? ఆయన ఏమండి, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల గురించి రాస్తున్నాడు. ఏమండి, వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని వారు వృద్ధి చెందినట్లుగా, వారి యొక్క పితరుల దగ్గరకు చేరినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రాత్రి కాలంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నువ్వు కూడా ఒక ప్రయాణం చేస్తున్నావు. అర్ధరాత్రి వేళ ఆ యొక్క వ్యక్తి ఎలాగన అర్ధరాత్రి వేళ స్నేహితుడు ఎలాగన ప్రయాణం చేస్తున్నాడో మనము కూడా ఎవరి జీవితం అనేటువంటి యాత్రికులం అనేటువంటి ప్రయాణం
మనము ఒక యాత్రను చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు పిల్లరా. ఈ అర్ధరాత్రి వేళ స్నేహితుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు ప్రయాణం చేస్తున్నాడు. రెండవ విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతడు ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడంటే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. రెండో విషయం పిల్లరా, అర్ధరాత్రి వేళ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే పాపముతో నిండినటువంటి లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. లోకములో ఇతరున్నాడు, ఐగుప్తులో ఇతరున్నాడు, లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, లోక సంబంధమైన పరిస్థితుల మధ్య ఇతను జీవిస్తున్నాడు. అందుకే పిల్లల ఇతని యొక్క ఆత్మీయ నేత్రాలు కూడా మూయబడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇతడు ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడంటే పగలు కాదు, ఇతడు ప్రయాణం చేస్తుంది అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చీకటి పాప సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం పిల్లల. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం పిల్లల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉంది. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీడి యొక్క జీవితం ఎట్లుందంటే, వీడి యొక్క పరిస్థితి ఎట్లుందంటే సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తము ఏమండి వీడి యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి. ఏమండి మనోనేత్రాలు మూయబడి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంటే ఏమండి వీడి యొక్క మనోనేత్రాలు మూసివేసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందుకే వీడు ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడంటే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. లోకంలో ప్రయాణం చేస్తున్నాడు. లోక సంబంధమైన జీవితంలో వీడున్నాడు. అవిశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. సృష్టికర్తని తెలుసుకోలేదు. వాడికి ఏ ఆహారం కావాలో, ఎటువంటి ఆహారం తినాలో వాడికి తెలియట్లేదు పిల్లల. వీడి యొక్క ప్రయాణం ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడంటే వీడు అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ అర్ధరాత్రి వేళ స్నేహితుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అతడు ప్రయాణం చేస్తున్నాడు. రెండవ లక్ష్యం ఏంటంటే ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడంటే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే వీడి యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి పిల్లరా. మనోనేత్రాలు మూయబడ్డాయి. పాపంలో ఉన్నాడు వీడు. అంధకార సంబంధమైనటువంటి ఏమండి వాడి యొక్క జీవితం అనగా అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య, అంధకార సంబంధమైనటువంటి స్థితిగతుల మధ్య వీడి యొక్క లోక యాత్రను కొనసాగిస్తున్నటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో మరి ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనం చూస్తే 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలం పిల్లరా. వీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగునై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడు ఎలా ఉన్నాడంటే ఏమిటి వెలుగులో లేడు, కానీ పూర్వమందు మీరు చీకటి అయ్యుంటిరి. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనము ఒక్కసారి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే నీవు చీకటిలో ఉన్నావా, లేనట్లయితే వెలుగులో ఉన్నావా? పూర్వము నువ్వు చీకటిలో ఉంటే, ఇప్పుడు వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటే నీ యొక్క జీవితము ఇంకా వెలిగింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో మనతో ఈ వర్తమానం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అర్ధరాత్రి వేళ స్నేహితుడు ఇతడు ప్రయాణంలో ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు పిల్లరా. అంటే ఎటువంటి స్థితిలో వీడు ఉన్నాడో తెలుసా? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి పిల్లరా. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం చూడండి. ఇక్కడ 59వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథం
59వ అధ్యాయము 59వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఇక్కడ, కావున మాకు న్యాయము మాకు దూరమై ఉన్నది, నీతి మమ్మను కలుసుకున్నట్లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రార్థించును, ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. ఈ అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి ఈ యొక్క స్నేహితుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే అంటున్నాడండి, కృష్ణ ప్రియమైనటువంటి దేవుడు, మాకు న్యాయము దూరముగా ఉన్నది. వీడి జీవితంలో న్యాయం లేదు, వీడు న్యాయానికి దూరంగా ఉన్నాడు, నీతి మమ్మల్ని కలుసుకున్నట్లేదు, వీడిలో నీతి లేదు. ఏమండి, వెలుగు కొరకు మేము కనిపెట్టుకున్నాము కానీ దేవుడి చీకటి మాకు ప్రార్థించను అంటున్నాడు. కింద ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారములో నడుచుచున్నాము. ఈ యొక్క స్థితిని ఎవరు గమనించాడంటే రెండవ ప్రయాణికుడు గమనించాడు. పిల్లరా, వీడిలో ఆకలి ఉన్నదని గమనించాడు. మూడవ లక్షణం ఏంటంటే వీడు ఆకలి కొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా చూడండి, లూకాసు వార్తలో ఆ మాటను మీకు చూపిస్తాను. పిల్లరా, వీడు ఆకలి కొనినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అంటున్నాడు ఇక్కడ, మరియు ఆయన వారి దీంట్లో నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులేమో. ఈ స్నేహితుడు ఎట్లున్నాడంటే రెండవ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులేమో, ఎందుకంటే నేను ప్రయాణంలో ఉన్నాను, నేను అర్ధరాత్రి వేళ ప్రయాణంలో ఉన్నాను, నేను ఆకలి కొని ఉన్నాను. ఈ మొదటి స్నేహితుడు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆకలి ఉంది. వీళ్ళు ఎటువంటి ఆకలి ఉందంటే మారు మనసు ఏమిటి లేనటువంటి ఆకలి కలిగి ఉన్నాడు. వీడు ఏమిటి న్యాయం లేనటువంటి ఆకలి కలిగి ఉన్నాడు. వీళ్ళు ఏమిటి పాప సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య జీవించేటువంటి ఆకలి వీళ్ళు ఉంది. ఈ ఆకలి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, రొట్టెల కొరకు వీడు వెతుకుతున్నాడు. రొట్టెల కొరకు వెతుకుతూ ఎక్కడికి వెళ్ళాడంటే రెండవ వాడి యొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. పిల్లరా, శరీర సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి భూలోకంలో ఉంది కానీ శరీర సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి తీర్చలేదనేటువంటి సత్యాన్ని మనము ఈ రాత్రి కాలంలో గమనించాలి. పిల్లరా, వీడి యొక్క ఆకలి శరీర సంబంధమైనప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి గురించి రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, శరీర సంబంధమైన ఆకలి ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చలేదు. శరీర సంబంధమైనటువంటి రొట్టెలు ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని తీర్చలేవు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. పిల్లరా, అందుకే చూడండి, యెషయా గ్రంథంలో మరి ఒక మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి పిల్లరా, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, ఆకలి కొన్నవాడు, చూడండి ఇక్కడ 29వ అధ్యాయము 8వ వచనం, ఆకలి కొనినవాడు భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోనట్లును దప్పికొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సమస్యలైన వారి ప్రాణము ఇంకను ఆశకొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనుల సమూహం అంతటికి సంభవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆకలి కొనినటువంటి వాడు కలలో భోజనము చేయగా, ఏమిటి దాహము ఉన్నటువంటి వాడు కలలో పానము చేయగా ఏమిటి తృప్తి దొరుకుతుందా? క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం ఆలోచించాలి. రాత్రి కాలంలో సియోను కొండ మీద యుద్ధము చేయు జనులు సమూహం అంతటికి సంభవించును. ఆత్మ సంబంధమైన ఎవరి యొక్క మారు మనసుని జీవితంలో లేనప్పుడు ఆకలి కొనినటువంటి స్థితిలో ఉన్నావేమో ఆలోచించండి. రాత్రి కాలంలో అర్ధరాత్రి వేళ స్నేహితుడు ఆకలి కొనినట్లుగా ఈ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు ఆకలి కొనినటువంటి జీవితాన్ని నీ బిడ్డలున్నారేమో, నీ భర్త ఉన్నాడేమో, నీ భార్య ఉందేమో, మారు మనసు లేక బాప్తిస్మం లేక అర్ధరాత్రి వేళ
స్నేహితుని వలె ఆ పాత్రను నీవు పోషించవలసిన ఆవశ్యకత ఉంది. రాత్రి కాలంలో అర్ధరాత్రి వేళ స్నేహితుడు వీడు ప్రయాణం చేస్తున్నాడు. రెండవదిగా అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. మూడవ విషయం ఏంటంటే ఆకలి కొని ఉన్నాడు కదా. ఆ ఆకలి ఏంటంటే మారు మనసు అనబడినటువంటి ఆకలిని కలిగి ఉన్నాడు. రక్షణ అనబడినటువంటి ఆకలిని కలిగి ఉన్నాడు. బాప్తిస్మం అనబడినటువంటి ఆకలిని కలిగి ఉన్నాడు. ఇటువంటి స్థితిలో నీ కుటుంబంలో ఉన్నారేమో ఆలోచించండి రాత్రి కాలంలో. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఈ స్నేహితుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే ఏమండి, ఒక పాపి, ఒక పాప సంబంధమైనటువంటి జీవితం, మారు మనుషులైనటువంటి వ్యక్తిత్వానికి సాదృశ్యంగా కనబడుతుంది పిల్లరా. ఎందుకంటే అతడు ఈ రెండవ స్నేహితుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఇతడు విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఈ రెండవ స్నేహితుడు మొట్టమొదటిగా మనం చూస్తే ఇతర స్నేహితుడి యొక్క అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి స్నేహితుడి యొక్క ఆకలిని గుర్తించాడు. రెండవది ఏంటంటే అతడి ఆకలి తీర్చడానికి రొట్టెల కోసం వెతుకుతున్నాడు పిల్లరా. రొట్టెల కోసం అతను ప్రయాణం అయ్యాడు. నా స్నేహితుడికి రొట్టెలు కావాలని, నా స్నేహితుడికి ఆకలి తీర్చాలని ఈ యొక్క రెండవ స్నేహితుడు ఏమంటే ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి తన ఈ స్నేహితుడు అనేటువంటి మూడవ స్నేహితుని ఎందుకో వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. రెండవ స్నేహితుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఈ స్థానంలో నీవు ఉన్నావా? క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి నీవు, విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి నీవు, నీ కుటుంబంలో కూడా మొట్టమొదటి స్నేహితుడిలాగా, అర్ధరాత్రి వేళ స్నేహితుడిలాగా, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడా ఆకలి కొనినట్లుగా నీ ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, దైవ సంబంధమైనటువంటి ఆకలి, మారు మనసు అనబడినటువంటి ఆకలి, రక్షణ అనబడినటువంటి ఆకలి, బాప్తిస్మం లేకుండా ఈ లోకంలో క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడా దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నారేమో ఆలోచించండి రాత్రి కాలంలో. యెషయా గ్రంథంలో ఎవరు తెలియజేసిన రీతిగా వారికి న్యాయం దొరకట్లేదు, వారికి నీతి దొరకట్లేదు, వారికి దేవుని ప్రకాశం దొరకట్లేదు, వారికి దేవుని యొక్క ఆశీర్వాదం దొరకట్లేదు, వారికి దేవుని యొక్క కృప దొరకట్లేదు. దేవుడు వారి వైపు చూడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నారు. నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలు ఉన్నారేమో, నీ భర్త ఉన్నాడేమో, నీ భార్య ఉందేమో, అవసరాలు తిరగబడటానికి గల కారణం దేవుని కృప సంపాదించుకోలేకపోవడానికి గల కారణం, దేవుని ఆశీర్వాదం సంపాదించుకోలేకపోవడానికి గల కారణం వారి యొక్క ఆకలిని నువ్వు గుర్తించవలసిన బాధ్యత ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లరా. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఉన్నారేమో, తల్లిదండ్రుల యొక్క మారు మనసు కోసం నీవు రెండవ స్నేహితుడిలాగా, రెండవ స్నేహితుడు ఎలాగునా వారి యొక్క ఆకలిని గమనించాడో, ఏమిటి నా స్నేహితుడికి రొట్టెలు కావాలా, ఆ రొట్టెల్ని సంపాదించి తీసుకురావాలని ఈ రెండవ స్నేహితుడి యొక్క ప్రయాస ఏమిటి ఉన్నట్లుగా నీ ప్రయాస కూడా ఉండవలసిన ఆవశ్యకత ఉందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లరా. ఈ రెండవ స్నేహితుడి యొక్క మొట్టమొదటి లక్షణాన్ని మనం చూడబోతున్నాం పిల్లరా. మొట్టమొదటి స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి స్నేహితుల్లో మూడు లక్షణాలు మనం చూసాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు ప్రయాణం చేస్తున్నాడు. రెండవ లక్షణం ఏంటంటే అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు. మూడవ లక్షణం ఏంటంటే అతడు ఆకలి కొని ఉన్నట్లు మనం చూస్తున్నాం. రెండవ స్నేహితుడి గురించి మనం చూస్తున్నాం. ఆ రెండవ స్నేహితుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు అంటే ఒక విశ్వాస జీవితానికి సాదృశ్యం అన్నాడు. వీడు నిత్యమైనటువంటి విశ్వాసి. ఎందుకంటే మొదట ఆ యొక్క తన స్నేహితుడి యొక్క ఆకలిని గమనించాడు. ఏమండి, మనం కూడా నిత్యమైనటువంటి విశ్వాసులుగా ఉంటే, నిత్యమైన విశ్వాస జీవితం ఇలా ఉంటే, నిత్యమైన క్రైస్తవ జీవితం ఇలా ఉంటే, ఈ స్నేహితుడి మీద ఎలాంటి బాధ్యత ఉందో ఈ రెండవ స్నేహితుల్లో నీ మీద కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లరా. ఈ రెండవ స్నేహితునిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు పిల్లల ఆలోచనను మనం చదువుకున్నప్పుడు నా స్నేహితుడు ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతని అంటాడు ఇక్కడ, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది
ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పనా అంటున్నాడు. ఇక్కడ 8వ వచనంలో అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, రెండవ స్నేహితుల్లో ఉన్నటువంటి లక్షణం, స్నేహితుడా నాకు 3 రొట్టెల బదులేమో అని చెప్పగానే నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆకలి తీర్చుకోవడానికి వచ్చాడు నా దగ్గరికి, ఆకలి తీర్చుకోవడానికి వచ్చాడు. ఆకలి తీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నది అని రెండవ స్నేహితుడు గుర్తించినట్లుగా బైబిల్ నందులో మనం చూస్తున్నాం. రెండవ స్నేహితుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఏమండి, తన స్నేహితుని యొక్క అవసరతను గుర్తించాడు. పిల్లల తన స్నేహితుని యొక్క అవసరతను గుర్తించాడు. తన స్నేహితునికి ఏ కావాలో గుర్తించాడు. అయ్యో నా స్నేహితునికి ఆకలి ఉన్నది, నా స్నేహితునికి మారు మనసు లేదు, నా స్నేహితునికి బాప్తిసం లేదు, నా స్నేహితునికి రక్షణ లేదు, అయ్యో ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం నా స్నేహితునికి కావాలే అని ఎవరికి విజ్ఞాపన చేయడం ప్రారంభించాడంటే ఈ విశ్వాసికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. 3వ స్నేహితుడు ఆయన ప్రభువైనటువంటి యేసు క్రీస్తుకి విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. పిల్లలా క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, నిత్యమైన రెండవ స్నేహితుడి స్థానంలో ఉంటే ఏనాడైనా నీ కుటుంబంలో నీ బిడ్డలకు మారు మనసు లేకపోతే, నీ భర్తకు మారు మనసు లేకపోతే, నీ బిడ్డలకు మారు మనసు లేకపోతే నీ స్నేహితుడు ఉన్నాడు 3వ స్నేహితుడు, ఆయనకు ఏనాడైనా విజ్ఞాపనం చేసేవా? ఈ రెండవ స్నేహితుడు చేసినటువంటి పని ఏంటంటే, నా స్నేహితుడు ఏమండి ఆకలితో ఉన్నాడు, అతనికి రొట్టెలు కావాలి, ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగి ఉన్నాడు, మారు మనసు లేదు అని చెప్పి ఆ మొదటి స్నేహితుడి యొక్క అవసరతను గుర్తించి ఎవరికి విజ్ఞాపనం చేస్తున్నాడంటే 3వ స్నేహితుడు అయినటువంటి రెండవ స్నేహితుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ 3వ స్నేహితుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3వ స్నేహితుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, ఈ 3వ స్నేహితుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ మొట్టమొదటి స్నేహితుడికి తెలియదు. కానీ ఆ మొట్టమొదటి స్నేహితుడి గురించి, మొట్టమొదటి స్నేహితుని యొక్క బాధ్యత గురించి, మొట్టమొదటి స్నేహితుని యొక్క అవసరాన్ని గురించి తను ఏమండి ఈ విశ్వాసి, ఈ రెండవ స్నేహితుడు ఆ 3వ స్నేహితుడు అయినటువంటి యేసుకి ప్రార్థన చేస్తున్నాడు. అదిగో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ 3వ స్నేహితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నా మొట్టమొదటి నా స్నేహితుని యొక్క అవసరత తీరుతను గుర్తించాడు. పిల్లరా కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు ఉన్నారా, తన స్నేహితుని కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవ స్నేహితులలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, స్నేహితుని యొక్క అవసరాన్ని గుర్తించాడు. రెండో విషయం ఏంటో తెలుసా, అవసరాన్ని గుర్తించాడు అంటే అర్థం ఏంటంటే, ఏమండి తన స్నేహితుడికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, తన స్నేహితుడిని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. పిల్లరా రెండవ లక్షణం, పిల్లరా అతని యొక్క అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి స్నేహితుడు ప్రేమిస్తున్నాడు. అయ్యో నా స్నేహితుడు ప్రయాణంలో ఉన్నాడు, నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు, ఆకలి తీర్చమని వచ్చాడు అని చెప్పి క్రీస్తు ప్రియమైన దేవుడు బిడ్డ అతని యొక్క అవసరతను తీర్చడమే కాకుండా అతనిని ఇష్టపూర్వకంగా ప్రేమించినటువంటి రెండవ లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా విశ్వాస జీవితాన్ని కలిగిన నీవు కూడా లోకములో మొట్టమొదటి స్నేహితుల వలె ఎవరైనా ఒక పాపి ఉంటే, ఎవరికైనా మారు మనసు లేకపోతే, ఎవరికైనా బాప్తిసం లేకపోతే, ఎవరైనా ఆకలితో ఉంటే వారిని నీవు ఇష్టపూర్వకంగా ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నావా? విమర్శించే స్థితిలో ఉన్నావా? సంఘంలో ఎవరికైనా మారు మనసు లేకపోతే ఏమండి విమర్శిస్తారు కొంతమంది కట్టుకథలుగా చెప్పుకుంటారు. అయ్యో ఏమండి మారు మనసు లేనటువంటి ప్రతి బిడ్డ కూడా, పాపిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నీకు స్నేహితుడి, అర్ధరాత్రి వేళ స్నేహితుడి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రాత్రి కాలంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రెండవ స్నేహితుడు చేసినటువంటి పని ఏంటో తెలుసా,
ఏమండి మొట్టమొదటి పని ఏంటంటే తన స్నేహితుడి యొక్క అవసరాన్ని గుర్తించాడు. రెండో విషయం ఏంటంటే తన స్నేహితుడి గురించి, తన స్నేహితుడిని ఇష్టపూర్వకంగా ప్రేమించాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే ఏమండి ఆ బాధితుడైనటువంటి స్నేహితుడిని తన ఇంటిలోనికి తీసుకుని పోయి ఏమండి అతన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమే దేవుని ప్రేమ అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దైవ సంబంధమైన ప్రేమ ఇలా ఉంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవించిన రీతిగా మనము కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలా, క్రీస్తు ప్రేమను కనపరచాలా. మారు మనసు లేనటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్న పిల్లరా. ఎందుకంటే వారందరూ కూడా ఒక ఆకలితో ఉన్నారు. ఆ ఆకలిని తీర్చడానికి ఒక విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి నీవు దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు ఈ లోకంలో అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మనం చూస్తే తన స్నేహితుని యొక్క ఆకలి ఎవరి దగ్గర ఈ ఆకలి తీరుతుందో ఈ రెండవ స్నేహితుడు గ్రహించాడు. నా యొక్క స్నేహితుని యొక్క ఆకలి పోవాలంటే ఎవరి దగ్గర పోతుంది? ఈ యొక్క ఆకలి తీర్చగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందంటే నా స్నేహితుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గర ఉందని ఈ యొక్క రెండవ స్నేహితుడు గ్రహించాడు పిల్లరా. అందుకే చూడండి యోహాను సువార్త మనం చూద్దాం. 6వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక మంచి విషయం మనం గమనిస్తాం పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఇక్కడ దీనిని తినేవాడు చావకూడనట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండవ స్నేహితుడు తన మొట్టమొదటి స్నేహితుడైనటువంటి పాపి యొక్క ఆకలి చూశాడో, వాడికి ఏ ఆహారం కావాలో చూశాడో, ఏ జీవాహారం కావాలో చూశాడో, ఎవరి దగ్గర దొరుకుతుందో గ్రహించి ఆ యేసయ్యకి ఏం చేస్తాడంటే ఆ తన స్నేహితునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నా యొక్క స్నేహితునికి మారు మనసు లేదు, నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడయ్యా, నా స్నేహితునికి నీ యొక్క జీవాహారం కావాలయ్యా, నీ జీవజీవం కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ మారు మనసు కావాలయ్యా అని చెప్పి తన మొదటి స్నేహితుడి కోసం ఈ రెండవ స్నేహితుడు అనబడినటువంటి విశ్వాసి క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ తన స్నేహితుడు అనబడినటువంటి యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ ఏనాడైనా నీ కుటుంబంలో విశ్వాసి కలిగి ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులకు మారు మనసు లేకపోతే, ఎవరి నీ స్నేహితుడైనటువంటి మూడవ స్నేహితుడైనటువంటి యేసయ్యకు నువ్వు ప్రార్థన చేసావా? ఒక్కసారి మనము ఈ రాత్రి కాలశిలో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనము ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా విని మన కుటుంబంలో కూడా అర్ధరాత్రి వేళ స్నేహితులు ఉన్నారేమో, అర్ధరాత్రి వేళ ఏమండి తిరిగేటువంటి స్నేహితుడు, పాపాంధకారంలో ఉన్నటువంటి వారు, మారుమోసమైనటువంటి వారు ఉండి ఈ రాత్రి కాలశిలో రెండవ స్నేహితుని యొక్క పాత్ర నీవు పోషించవలసిన ఆవశ్యకత ఉందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవ స్నేహితుడు విశ్వాసి, రెండవ స్నేహితుడు మంచి స్నేహితుడు, మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవాడు, ఆత్మల దాహాన్ని కలిగిన వాడు, తన స్నేహితుడిని రక్షించుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, తన స్నేహితుడి యొక్క ఆకలి తీర్చాలనుకున్నాడు, అవసరతను గుర్తించాడు. ఎవరు తీరుస్తాడో ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పలుమార్లు ఏమిటి కోజాడుతున్నాడు. పిల్లరా, అయ్యా నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడయ్యా, ఆ ఆకలి తీర్చాలి, ఆకలి తీర్చాలి. పలుమార్లు చూడండి మాటలు కనుక మనం చూస్తే 7వ వచనం మనం చూద్దాం. పిల్లరా, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈయనని చెప్పునా? చూడండి ఇక్కడ చెప్పునా? అతడు స్నేహితుడైనందున లేచి ఈగపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్లైనను లేచి అతనికి కావలసినవి
ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ఆ రెండో వానికి స్నేహితుడు కదా, మాటి మాటికి అడుగుట వలన ఏమంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన తన స్నేహితుడు లేచి ఈక పోయినను అతడు ఎలా అడుగుతున్నాడండి, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? తన యొక్క మొదటి స్నేహితుని కోసం. నీవు అడిగావా? నీ బిడ్డల కోసం నీవు అడిగావా? నీ భార్య కోసం నీవు అడిగావా? నీ భర్త కోసం నీవు అడిగావా? అన్నదమ్ముల కోసం అడిగావా? రక్త సంబంధికుల కోసం మనం సిగ్గుమాలి మాటి మాటికి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా బిడ్డకు మారు మనసు లేదయ్యా, నా కుటుంబానికి మారు మనసు లేదని క్రీస్తున ప్రియమైన దేవుని బిడ్డ అడుగు అడిగి 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 దేవుని దగ్గర ఈవులు పొందినటువంటి విశ్వాస జీవితంలో కలిగి ఉన్నావా? ఎందుకంటే క్రీస్తున ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ యొక్క రెండవ స్నేహితుడు ఉన్నటువంటి నాలుగవ లక్షణం ఏంటంటే, తన మొదటి స్నేహితుడు ఉన్నటువంటి లోటును ఒప్పుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎక్కడ ఒప్పుకున్నాడంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, అనగా మూడవ స్నేహితుడి దగ్గర ఒప్పుకున్నాడు. పిల్లరా, నువ్వు ఒప్పుకున్నావా? నీ బిడ్డలకు మారు మనసు లేకపోతే, నీ భర్తకు మారు మనసు లేకపోతే, నీ కుటుంబానికి మారు మనసు లేకపోతే, అయ్యో నా బిడ్డలో ఈ లోటు ఉంది నాయన, నా భార్యలో ఈ లోటు ఉందయ్యా, నా యొక్క ఎవరి యజమానులో ఈ లోటు ఉంది, నువ్వు తీర్చు 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 అని నీ స్నేహితుడైనటువంటి యేసయ్య దగ్గర, మూడవ స్నేహితుడికి సాదృశ్యమైనటువంటి యేసయ్య దగ్గర ఒప్పుకున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలంలో ఈ లోతైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మాన్ని మనము తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవ స్నేహితునిలో ఉన్నటువంటి 4 లక్షణాలు చూసాం. మొట్టమొదటిది ఏంటంటే, తన మొట్టమొదటి స్నేహితుడు అయినటువంటి తన స్నేహితుని యొక్క అవసరతను గుర్తించాడు. రెండవది ఏంటంటే, అతన్ని ఇష్టపూర్వకంగా ప్రేమించాడు. మూడవ లక్షణం ఏంటంటే, ఎవరి దగ్గర అవసరం తీరుతో గ్రహించాడో. 4వ లక్షణం ఏంటంటే, ఈ లోటును యేసయ్య దగ్గర అనగా తన స్నేహితుడి దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఇప్పుడు మూడవ స్నేహితుడి గురించి మనము చూడబోతున్నాం. పిల్లరా, ఈ మూడవ స్నేహితుడు ఎవరనగా, రెండవ స్నేహితుడికి స్నేహితుడు, ఈ స్నేహితుడు ఎవరనగా విశ్వాసుల యొక్క స్నేహితుడు. పిల్లరా, అవసరాలు తీర్చే స్నేహితుడు ఈ రెండవ స్నేహితుడు గ్రహించాడు. నీ యొక్క అవసరం తీరాలంటే, ఆఖ్యత తీరాలంటే, నా స్నేహితుడి యొక్క బాధ పోవాలంటే, అదిగో నాకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి నేను పోవాలనుకున్నాడు. ఆ ఆయన యొక్క పాదాల మీద పడుతూ ఉన్నాడు. పిల్లరా, అందుకే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, ఒక్కసారి మనం చూస్తే ఈ స్నేహితుడు ఎవరనగా, నీకు స్నేహితుడు ఆయనే విశ్వాసులకు స్నేహితుడు, ఆయన అబ్రహాముకు స్నేహితుడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు ఆయన నీకు ఈ రాత్రి కాలంలో స్నేహితుడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు ఇందరూ. చాలండి, ఇక్కడ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు ఈ మూడవ స్నేహితుడు ఆ రెండవ స్నేహితునికి స్నేహితుడే అయినప్పటికీ ఈ మూడవ స్నేహితుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే ఆయన కూడా నీకు స్నేహితుడుగా ఉన్నాడు. ఈ స్నేహితుడు క్రీస్తును ప్రియమైన దేవుడు నీ స్నేహితుడి గురించి నువ్వు ఈ మూడవ స్నేహితుడు మనకి స్నేహితుడుగా ఉన్నాడు, ఆయనకి నువ్వు విజ్ఞాపన చేయాలి. రాత్రి కాకుండా నీ కుటుంబం గురించి విజ్ఞాపన చేయాలి. ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరైతే పాపాంధకారంలో జీవిస్తున్నారో, ఎవరైతే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు ఇటువంటి వారు అర్ధరాత్రి వేళ స్నేహితుడు నీ కుటుంబంలో ఉంటే, వారిని గురించి ఈ రెండవ స్నేహితుడి స్థానంలో ఉన్నటువంటి నీకు కూడా మూడవ స్నేహితుడు ఆయన స్నేహితుడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే వారికి నువ్వు ప్రార్థన చేయాలా. ఆయన నీకు స్నేహితుడు కావాలంటే ఒక మాట చెప్తున్నాడు. పిల్లరా, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు అందరూ. ఆయన నీకు స్నేహితుడు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, దేవుని యొక్క కట్టుబాట్లు పాటించాలి, మారు మనసు పొందాలి. రాత్రి కాలంలో ఈ మూడవ స్నేహితుడు అంటున్నాడు, ఆ మొట్టమొదటి స్నేహితుడికి
స్నేహితుడు కావాలంటే అయ్యా నేను అంటున్నాడు ఇక్కడ, నా ఆజ్ఞను పాటించమని చెప్తున్నాడు పిల్లరా. అందుకంటున్నాడు ఇక్కడ, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల అంటున్నాడు ఇక్కడ, మీరు నా స్నేహితులగుదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ స్నేహితునికి ఈ మూడవ స్నేహితుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యం కాబట్టి ఆ స్నేహితుడు నీకు స్నేహితుడు కావాలంటే ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞను పాటించే జీవితంలో కలిగి ఉండాలి. అందుకే చూడండి 15 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి మిమ్మల్ని దాసులని పిలవక ఆయన ఎలాగ పిలవాలనుకుంటున్నాడంటే స్నేహితులు నేను మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను. నేను క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలంలో ఈ మూడవ స్నేహితుడు ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటిస్తే నీవు అర్ధరాత్రి స్నేహితులాగా నీవు ఉండవు. నీవు ఇప్పుడు నువ్వు ఎలాగో మారిపోతావంటే ఏమండి, రెండవ వానికి స్నేహితుడు ఉన్నట్లుగా క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన కూడా నీకు స్నేహితుడు ఉండాలనుకుంటున్నాడు. నువ్వు దాసుడు కాదు, మారు మనసు పొందితే ఆకలి తీర్చబడాలి, బాప్తిసం పొందాలి, రక్షణ అనుభవంలో ఉండాలా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలా. ఏమండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నోటితో ఒప్పుకుంటే ఆయనకి స్నేహితుడిగా మారిపోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయనకి స్నేహితుడు కావాలంటే ఏమండి, యేసును దేవుడిగా ఒప్పుకోవాలా. ఏమండి, ఈ స్థానంలో నీ బిడ్డలు ఉన్నారేమో, నీ భర్త ఉన్నాడేమో, నీ భార్య ఉందేమో, నీ యొక్క సహోదరులు ఉన్నారేమో. ఆలోచించాలి రాత్రి కాల్సిన నీ కుటుంబానికి ఆయన స్నేహితుడిగా ఉన్నాడా? అందుకే చూడండి ఇక్కడ యాకోబు పత్రిక చివరిగా ముగించబోయేటువంటి ముందుగా ఒక మంచి మాటను మనం చూడగలం పిల్లరా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు యాకోబు పత్రిక క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. చూడండి ఇక్కడ, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఒకప్పుడు అర్ధరాత్రి దేవుని స్నేహితుల వలె ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్కుకు లోబడినప్పుడు, దేవుని ఆయన పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు అంటున్నాడు ఇక్కడ, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమిటి నీతిగా ఎంచబడేటట్లుగా అబ్రహాము దేవుని నమ్మాడు. అందుకని అబ్రహాముకు దేవుడు ఏమయ్యాడంటే స్నేహితుడిగా మారిపోయాడు. ఆయన మూడవ స్నేహితుడు. నీవు రెండవ స్నేహితుడిగా ఉన్నావా? మొట్టమొదటి స్నేహితుడిగా ఉన్నావా? ఆలోచించండి. రాత్రి కాలంలో మొట్టమొదటి స్నేహితుడిగా నీవు ఉంటే ఈ రాత్రి కాలంలో దేవుని నమ్ముకో, విశ్వసించో. ఏమండి, రెండవ స్నేహితుడిగా ఉంటే, విశ్వాసగా ఉంటే, ఏమండి ఈ యొక్క మొదటి స్నేహితుడిలాగా ఎవరైనా ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలంటే మూడవ స్నేహితుడికి విజ్ఞాపన చేయవలసిన ఆవశ్యకత ఉంది. రాత్రి కాలంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో ఈ యొక్క వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు రెండవ స్నేహితుడు తన స్నేహితుని యందు విశ్వాసం నుంచి అడుగుతున్నాడయ్యా, నా స్నేహితునికి ఆకలిగా ఉందో తీర్చు అని ప్రాధేయపడి అడుగుతున్నాడు. నీవు కూడా అడిగే స్థితిలో ఉన్నావా? అడిగితే అంటున్నాడు మూడవ స్నేహితుడు అంటున్నాడు నీకు కూడా స్నేహితుడు కావాలనుకుంటున్నాడు. కాబట్టి రాత్రి కాలంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు ఉంటారా. అందుకే చివరిగా ముగించబోయేటువంటి ముందుగా లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తాం పిల్లలు. ఇక్కడ అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుడా, నీ జీవితంలో ఏదైనా ఏమండి అవసరం ఉందా? దేవుని అడిగి రాత్రి కాలంలో
అడుగు అడుగు. ముందు నీ బిడ్డల మారుమనసు కోసం అడుగు. ముందు నీ భార్య మారుమనసు కోసం అడుగు. ముందు నీ యొక్క భర్త మారుమనసు కోసం అడుగు. నీ సహోదరుల యొక్క అవసరాలు ఆకలి గుర్తించి నీ స్నేహితుడిని అడుగు. ఆయన నీకు స్నేహితుడైపోతాడు. నీ బిడ్డలకు స్నేహితుడైపోతాడు. నీ యొక్క యజమానులకు స్నేహితుడైపోతాడు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకంటున్నాడు ఈ రాత్రి కాలశంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, మీకు ఇవ్వబడును. ఒక్కసారి అడిగి ఇవ్వండి, వెనుకంటి వేటే కాదు, అడుగుతూ ఉండాలి. సిగ్గుమాలి అడిగాడు ఆ స్నేహితుడు. తన మొదటి స్నేహితుడి కోసం ఈ రెండవ స్నేహితుడు సిగ్గుమాలి అడిగాడు. అయ్యా 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 ఎవడి గోసాడాడు, నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడని. నువ్వు అడిగేవా? రెండవ స్నేహితుడు కన్నీరు కార్చినట్లుగా నువ్వు కార్చావా? కృష్ణుడు ప్రియమైన దేవుడు బిడ్డరా, ఆలోచించండి రాత్రి కాల్సిన. ఏనాడైనా నీ బిడ్డల కోసం కన్నీరు కార్చావా? నీ కుటుంబం కోసం కన్నీరు కార్చావా? మారుమనసు కోసం కన్నీరు కార్చావా? అందుకంటున్నాడు, సిగ్గుమాలి అడగమంటున్నాడు ఈ రాత్రి కాల్సిన. అడుగుడి మీకు ఇవ్వబడును. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెదుకు అంటున్నాడు ఇక్కడ, అడుగుడి మీకు ఇవ్వబడును. దయవండి అంటున్నాడు, వెదుకుడి మీకు దొరుకుదును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని మీతో చెప్పొచ్చున్నాను నేను. కాబట్టి రాత్రి కాల్సంలో పలుమార్లు నీ యొక్క అవసరాలు అక్కర్ల కోసం అడిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. దేవ ఈ రాత్రి కాలంలోనైనా అర్ధరాత్రి వేళ స్నేహితుడు అనబడినటువంటి యొక్క అంశాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నా. అర్ధరాత్రి వేళ స్నేహితుడినైనా పాపికి సాదృశ్యంగా ఉంటే, రెండవ స్నేహితుడినైనా విశ్వాసికి సాదృశ్యంగా ఉంటే, మూడవ స్నేహితుడినైనా ప్రభువునటువంటి యేసయ్యకి సాదృశ్యంగా ఉంటే, ఈ అర్ధరాత్రి వేళ స్నేహితుడి కోసం అయ్యా తన స్నేహితుడైనటువంటి రెండవ స్నేహితుడు విశ్వాసి అయ్యా మీకు స్నేహితుడిగా ఉన్నాడు. తన స్నేహితుడి గురించి అడుగుతున్నాడు. ఆకలిగా ఉన్నాడు, తీర్చమని అడుగుతున్నాడు. ఈ రాత్రి కాలంలోనైనా ఎందరి ఆకలితో ఉన్నారో, ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగి ఉన్నారో, ఆత్మ సంబంధమైన ఆకలిని కలిగి ఉన్నారో తండ్రి, నీకు బాహత కలిగిన దేవుడు అయ్యా, ఒక సేవకుడిగా అయ్యా, ఒక దైవజనుడిగా తండ్రి, ఈ రాత్రి కాలంలో తండ్రి ఎందరైతే ఆకలితో ఉన్నారో నాయన, వారందరి యొక్క ఆకలి మీరు తీర్చిన తండ్రి. దేవుని వాక్యం సెలవిచ్చింది, అడుగుడి మీకు ఇవ్వబడునని, సిగ్గుమాలి అడగమని ప్రభుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని ఉంటున్నటువంటి నీ బిడ్డలు నాయన పలుమార్లు అడిగి వారికి అవసరాలు పొందుకునేటువంటి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి సర్వకాలం సదాకాలం ఈ కృప తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా మనం రేపు 9 గంటలకు కలుసుకుందాం. మీరు సిద్ధపడండి. మరలా మరి యొక్క నూతన వర్తమానంతో మరలా దేవుని చిత్తానుసారంగా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.